హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 22,516 దగ్గర అయింది. ఇక్కడ నుంచి ఇంట్రాడేలో రీచ్ అయిన హై చూసుకుంటే 22,625 వరకు వెళ్ళింది. ఈరోజు ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే లో రెండు సుమారుగా వచ్చాయి. 22,515 కామన్గా తీసుకోవచ్చు ఓపెనింగ్ అండ్ లో. నిన్న మనకి 22,550 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి లోయర్ సైడ్ 22,500 వరకు మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ లోయర్ సైడే టెండెన్సీ ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ ఇంట్రాడే హై వచ్చేసి 22,625. ఫ్రమ్ హై అండ్లో టోటల్ రేంజ్ చూసుకుంటే 110 పాయింట్స్ దాకా కవరప్ చేసింది. ఈరోజు యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది 22,547. సో ఇక్కడ బాడీ పరంగా చూసుకుంటే ఒక 30 పాయింట్స్ రేంజ్ ఉంది. ఓవరాల్ రేంజ్ ఏమో 110 పాయింట్స్ ఉంది. సో నిన్నటి హై కన్నా ఈరోజు హై లోలో ఉంది, నిన్నటి లో కన్నా ఈరోజు లోలో ఉంది. సో ఇక్కడ ఈ ప్యాటర్న్ వచ్చేసి మార్కెట్ బేరిష్ మోడ్ని ఇండికేట్ చేస్తుంది. నిన్నటి క్లోజింగ్ ఈరోజు క్లోజింగ్ ఇంచుమించు దగ్గరగానే ఉన్నాయి, బట్ లోయర్ సైడ్ టిల్ట్ అయింది. సో ఇక్కడ స్టెబిలైజ్ అవ్వడానికి మార్కెట్ కన్సోలిడేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. రేపు ఆన్ అకౌంట్ ఆఫ్ మహాశివరాత్రి మార్కెట్ విల్ బి క్లోజ్డ్. సో రేపు మార్కెట్ లేదు కాబట్టి స్టిల్ ఈ 200 పాయింట్స్ రేంజ్ కన్సోలిడేషన్ రెస్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది థర్స్డే మార్కెట్లో. సో థర్స్డే అంటే ఈ మంత్లీ ఎక్స్పైరీ ఈ 200 పాయింట్స్ రేంజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకవేళ 22,500 బిలో కొలాబ్స్ అయితే దెన్ మనం అప్పుడు కొత్త లెవెల్స్ని ఎస్టిమేట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ఓపెనింగ్ చూస్తే ఇక్కడ మనకి ఓపెనింగ్ 22,515 అరౌండ్ ఉంది. సో లాస్ట్ మూమెంట్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ వల్ల 22,550 నుంచి లోయర్ సైడ్ ఇక్కడ వరకు వెళ్ళినట్టు చూపిస్తుంది. బట్ యాక్చువల్గా మార్కెట్ ఏమో 22,547 దగ్గరే క్లోజ్ అయింది. సో ఫస్ట్ అండ్ లాస్ట్ క్యాండిల్ని అవాయిడ్ చేసుకున్నట్లయితే 22,550 అబోనే అన్ని క్యాండిల్స్ కూడా క్లోజ్ అవ్వడం జరిగాయి. సో ఈ 22,550 నుంచి అప్పర్ లెవెల్లో ఈ 22,600 ఈ 50 పాయింట్స్ రేంజ్లోనే మోస్ట్ ఆఫ్ ద టైం మార్కెట్ స్టే చేయడం మనం ఇక్కడ చూడొచ్చు. సో అది కూడా ఫస్ట్ 3 క్యాండిల్స్లోనే మ్యాక్సిమం మూమెంటం అనేది కవర్ చేసింది. 22,515 ఈ రేంజ్లో మార్కెట్ ఓపెన్ అయ్యాక ఫస్ట్ 3 క్యాండిల్స్లో ఇక్కడ 22,625 వరకు వెళ్ళడం మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ని లోవర్ సైడ్ రిస్ట్రిక్ట్ చేయడం. సో కంప్లీట్లీ ఒక 50 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఉండడం చూడొచ్చు. సో డేవేస్లో చెప్పుకున్నట్టే ఇప్పుడు 22,500 ఈ లెవెల్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ నుంచి అప్పర్ లెవెల్లో ఫస్ట్ ఇనిషియల్గా 22,600 దీన్నే చూస్తాం. సో ఆ తర్వాత అప్పర్ లెవెల్లో ఇంకొక 100 పాయింట్స్ని చూస్తాం. ఈ 22,500కి అప్పర్ సైడ్ 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఈ లెవెల్ బిలో కొలాప్స్ అయిపోతే మార్కెట్ అప్పుడు ఇంకొక 150 పాయింట్స్ డౌన్ సైడ్ కరెక్ట్ అవ్వచ్చని మన ప్రిడిక్షన్. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఓపెనింగ్ కొద్దిగా గ్యాప్ అప్. సో బికాస్ నిన్న గ్రీన్ క్యాండిల్తో మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి సో దాని ఇంపాక్ట్ ఎక్కడ మనకి కనిపిస్తుంది. 48,691 48,700 రౌండ్ ఆఫ్ ఫిగర్ తీసుకుందాం. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఇంట్రాడే లెవెల్లో రీచ్ అయిన హై చూసుకుంటే 48,862 48,860 అని తీసుకుందాం. అలానే ఇంట్రాడే లో చూస్తే 48,534. యాక్చువల్గా నిన్న మనకు ఒక 200 పాయింట్స్లో మార్కెట్ రిస్ట్రిక్ట్ అవుతూ క్లోజ్ అయింది కాబట్టి ఈ రేంజ్ నుంచి బయటకు వస్తే దెన్ మనం ఎస్టిమేట్ చేద్దాం అనుకున్నాం. 48,530 ఇంట్రాడేలో ఉంది. సో నిన్న ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ 48,500 నుంచి 48,700 ఇంచుమించు ఆ లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. ఈ ఓపెనింగ్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిన ఓవరాల్గా కంప్లీట్ బాడీ ఏమో 48,500 నుంచి 48,700 ఈ ఇన్ బిట్వీన్లోనే క్లోజ్ అయింది. ఫైనల్గా మార్కెట్ యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి 48,608. ఒక 100 పాయింట్స్ క్యాండిల్ బాడీ కనపడుతుంది. ఓవరాల్ రేంజ్ 330 పాయింట్స్ ఉంది. స్టిల్ 49,000 బిలోనే టోటల్ రేంజ్ అనేది కవర్ చేయడం వల్ల మనం ఇంకా దీన్ని ఒక రెసిస్టెన్స్ వాల్యూ లానే చూస్తున్నాం. లోయర్ సైడ్లోనే మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ రేపు మార్కెట్ లేదు కాబట్టి ఎల్లుండి ఎక్స్పైరీ మోస్ట్ ప్రాబబ్లీ నిన్నటి లో ఏదైతే హిట్ చేసిందో
ఈ లెవెల్ని బేస్ చేసుకుంటూ 48,250 నుంచి 49,000. సో ఈ 750 పాయింట్స్ రేంజ్లో ఉండడానికి పాసిబిలిటీ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది 48,700 దగ్గరలో. ఫస్ట్ క్యాండిల్లో ఈ వోల్టాలిటీ తోటి 48,850 వరకు వెళ్ళడం ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ 1 అవర్ పాటు 48,800 ఈ వాల్యూని రెసిస్టెన్స్ లాగా తీసుకోవడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఎప్పుడైతే ఈ లెవెల్ దగ్గర మార్కెట్ నిలవలేకపోయిందో సింగిల్ క్యాండిల్లో 48,650 వరకు డ్రాగ్ చేసింది. ఆ తర్వాత మనకి 48,650 లెవెల్కి ప్లస్ ఆర్ మైనస్ 50 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ అంతా స్టే చేయడం చూడొచ్చు. నిన్నేమో ఒక 200 పాయింట్స్ రేంజ్లో కన్సోలిడేషన్ అయితే ఈరోజు చాలా తక్కువ రేంజ్, ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అవడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఆల్రెడీ చాలా వరకు సెల్ ఆఫ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మార్కెట్ స్టెబిలైజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఈ సినారియో బట్టి ఇందాక మనం డే బేస్లో చెప్పుకున్నట్టే లోయర్ సైడ్ ఏమో 48,250 వరకు, అప్పర్ సైడ్ ఏమో 49,000 మార్క్, టోటల్ 750 పాయింట్స్ రేంజ్ని మార్కెట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఎక్స్పైరీ క్లోజింగ్. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. సో దిస్ ఈస్ ద రేంజ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ మంత్లీ ఎక్స్పైరీ. సో చూద్దాం మరి మార్కెట్ థర్స్డే రోజు ఎలా ఉండబోతుందో. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం థర్స్డే రోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you on Thursday.